సో ప్రెసెంట్ కడపకి రామ్ చరణ్ వెళ్ళబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఆయన అక్కడ దర్గాకి వెళ్తున్నారని తెలుస్తుంది. ఆయన ప్రజెంట్ ఆ మాలలో ఉన్నారు కదా, మరి మాల వేసుకుని దర్గాకి వెళ్తున్నారు. అసలు వెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఎవరికైనా ఏమైనా చెప్పారా ఏంటి అసలు? అంతకుముందు ఎప్పుడో ఏఆర్ రెహమాన్ గారితో ఆయన కలిసినప్పుడు బహుశా మేమే అది రీసెంట్గానో అంతకు ముందో పాస్టో తెలీదు, ఒక మాట అయితే తీసుకున్నారంట. ఏఆర్ రెహమాన్ గారి దగ్గర చెప్పారంట, ఈ కడప దర్గా గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అక్కడ నేను విజిట్ చేస్తాను తప్పకుండా అని చెప్పి. సో అయితే ఈ దర్గా కట్టి 8 years అవుతుంది అనమాట, 8 years అవుతున్న దానికి ఇప్పుడు రామ్ చరణ్ గారిని వాళ్ళు గెస్ట్గా పిలిచారనమాట, వాళ్ళు ఏదో ఈవెంట్ చేసుకుంటూ. సో ఆయన వెళ్ళారు అనమాట గెస్ట్గా. సో అది ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఇచ్చిన మాట ఈ రోజు కుదిరింది ఆయన వెళ్ళడానికి. సో ఈ అవకాశాన్ని ఆయన వదులుకోలేదు. మామూలుగా రిజెక్ట్ చేయొచ్చు, చేయాలంటే కడప దాకా ఏం వెళ్తాం అనుకుని హైదరాబాద్లో అయితే వెళ్తారు, కానీ ఇప్పుడు కడప వెళ్ళాలంటే దానికి అక్కడ సెక్యూరిటీని చూసుకోవాలి, మొత్తం అన్ని ప్రోటోకాల్స్ మాట్లాడుకుని ఇంత చేసి వెళ్ళాలి. కాబట్టి ఆయన కేవలం ఏఆర్ రెహమాన్ గారికి ఇచ్చిన మాట కోసం ఆయన బయలుదేరారు అనమాట. ఓకే, అంటే సినిమా పరంగా చూసుకుంటే ఆయన ఎక్కువ మట్టుకి ఇప్పుడు సినిమాస్లో బిజీగా ఉన్నారు. అలాంటి ఈ టైంలో, అది కూడా మాల వేసుకున్న టైంలో ఆయన ఏఆర్ రెహమాన్ గారికి ఎప్పుడో ఇచ్చిన మాట ప్రకారంగా ఇప్పుడు వెళ్ళడము అంటే నార్మల్ టైంలో వెళ్తారు. అలా వెళ్ళేదానికన్నా దీనికి ఒక ఈ రోజు కట్టి ఇంత చరిత్రకు ఎక్కింది కదా, అది 8 years అనే అది వాళ్ళు అంత పవిత్రంగా చేసుకుంటున్నప్పుడు మరి ఈ రోజు వచ్చింది అవకాశం వెళ్ళడానికి, పిలిచారు వెళ్తున్నారు అంతే. సో దానికి మళ్ళీ ఆయన సపరేట్గా వెళ్దాం అనుకుని వాళ్ళతో మాట్లాడించి వాకన్నా వాళ్ళు పిలిచినప్పుడు అవకాశం వచ్చినప్పుడు చక్కగా వెళ్తే ఇచ్చిన మాట నిలబడుద్ది. ఇప్పుడు ఈ కాస్ట్యూమ్లో వెళ్ళకూడదని ఏమీ లేదు, అట్లా ఏం లేదు కదా. సో వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళి ఏం చేస్తారు, అక్కడ ఏమేమి తిరుగుతారు, అక్కడ ఫార్మల్ ఏదో ఇంతకుముందు చాలా మంది హీరోలు వెళ్ళారు అక్కడికి. సో ఈయనకి అది ఫస్ట్ టైం కావచ్చు, లేకపోతే ఇంతకుముందు వెళ్ళారో మనకు తెలియదు కదా. సో ఈయనకి ఇచ్చిన మాట కోసం ఖచ్చితంగా ఆయన వెళ్ళారు. సో మరి ఆయన ఆ మాటను నిలబెట్టుకున్నందుకు గాను రేపు RC16 బుచ్చిబాబు గారి సినిమాకి ఆయన మ్యూజిక్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆయన కూడా మంచిగా ఆయన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి ఆయన కూడా మంచి మ్యూజిక్ ఇస్తా అని చెప్పారు, పబ్లిక్ గానే చెప్పారు. ఆయన మంచి నాకు బుచ్చిబాబు మంచి కంటెంట్ ఇచ్చారు, నేను ఈసారి మంచి సాంగ్స్ ఇవ్వబోతున్నాను, చాలా రోజులకు నాకు మంచి కంటెంట్ దొరికిందని చెప్పారు. సో మరి ఈయన మాట నిలబెట్టుకున్నట్టు ఆయన కూడా మాట నిలబెట్టుకుంటే బాగుండని ఫ్యాన్స్ అందరూ చూస్తారు. సో అక్కడ ప్రజెంట్ కడప ఫ్యాన్స్ చాలా మంది ఫ్లెక్సీస్ పెట్టడం కానీ చాలా ఫుల్ హంగామా చేస్తున్నారు, ఫుల్ హ్యాపీగా ఉన్నారు చాలా డేస్ తర్వాత. కానీ పచ్చిగపండి ఇయర్స్ తర్వాత ఆయన మళ్ళీ కడపకు రావడం, ఎప్పుడో ఒకనొక టైంలో ఏదో ప్రమోషన్ పరంగా వెళ్ళినట్టు నాకైతే గుర్తు, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్తున్నారు కాబట్టి. సో ప్రజెంట్ అక్కడ ఫ్యాన్స్ ఎలా అనుకుంటున్నారు? సీడెడ్ రామ్ చరణ్ గారిదండి, అది సీడెడ్ అని చెప్పొచ్చు, సీడెడ్ అంటారు కదా, సీడెడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ 3 హీరోలు టాప్, అవునన్నా కాదన్నా వాళ్ళ సినిమాలు చూస్తారు. ఎవరెవరంటే రామ్ చరణ్ గారిది, జూనియర్ ఎన్టీఆర్ గారిది, బాలకృష్ణ గారు. వీళ్ళ 3 సినిమాలు వాళ్ళకి ఎందుకంటే నరకుళ్ళు ఇలాంటి అలవాటు అనమాట. సో వీళ్ళు కెరీర్ లో బిగినింగ్ లో కానీ అంతకుముందు ప్రైమ్ టైమ్ లో కానీ అన్ని అలాంటి సినిమాలు చేస్తున్నారు. సో వాళ్ళకి కనెక్ట్ అయ్యారు అనమాట. ఖచ్చితంగా వీళ్ళ 3 సినిమాలు అంటే ఓపెనింగ్స్ అయినా క్లోజింగ్ అయినా వీళ్ళ 3ని కొట్టేవాళ్ళు లేడు అక్కడ. ఈవెన్ బాహుబలి 2 రేంజ్ లో VVR ఇప్పుడు దాకా ఉంది రికార్డు. మొన్న దేవరా వచ్చి దాన్ని క్లియర్ చేసింది. ఎప్పటి నుంచి VVR అంటే వినయ విధారమ రికార్డుని, ఓపెనింగ్ రికార్డుని దేవరా రికార్డు క్రియేట్ చేసింది మళ్ళీ. అట్లా సో అట్లాంటి వాళ్ళకి ఒక ఫ్యాన్ మళ్ళీ రేపు గేమ్ చేంజర్ వస్తుంది, దాన్ని కొట్టచ్చు బట్ నెంబర్స్ అయితే గట్టిగా ఉంటాయి. అదే, సో ఫ్యాన్స్ కూడా అక్కడ ఫుల్ గా ఉంటారు కాబట్టి ఆయనకు కూడా ఒక విధంగా గేమ్ చేంజర్ పరంగా ప్రమోషన్స్ కూడా అక్కడ అయిపోవచ్చు ప్రజెంట్. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది.